నా పీజీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక్కటే చెప్పారు. అట్లీస్ట్ నువ్వు చేసుకోబోయేవాడికన్నా చెప్పాలి కదా, లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది. పైగా విలేజెస్లో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరని చెప్పి బాగా నమ్మేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావు, అట్లీస్ట్ తనకన్నా చెప్పు అనేసి అయితే అన్నారు. తర్వాత అయితే నేను ఒకరోజు అంటే ఒక 1 వీక్ వరకు బాగా ఆలోచించాను, చెప్పాలా వద్దా అని చెప్పి. ఫైనల్గా అయితే ఒక రోజు అయితే ఇంకా చెప్పానమాట, ఇట్లా నాకు థైరాయిడ్ ఉంది, నేను ఇట్లా ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నాను అనేసి అయితే చెప్పాను. అప్పటికైతే నేను టాబ్లెట్స్ ఆపేసినాను కదా, ఏం కంటిన్యూ కూడా చేయలేదు. ఇదే చెప్పాను అనమాట, రీసెంట్గా ఆపేసినాను, నేను టాబ్లెట్స్ కూడా ఏం వేసుకోలేదు. సో మీరు మీ అమ్మ మీ నాన్నలకి అర్థమయ్యేలాగా చెప్తారా, లేకపోతే మా అమ్మ మా నాన్నని ఏమన్నా చెప్పాలా అనేసి అయితే అడిగాను నేను. ఇంకా ఆయన అయితే అంత అవసరం ఏం లేదులే, నేను చెప్తాను, నేను ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను అనేసి అయితే ఆయన అన్నారు. ఇంకా చెప్పిన తర్వాత అయితే నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట, కొంచెం పెద్ద భారమే తల మీద నుంచి దిగినట్లు అనిపించింది. ఫైనల్గా అయితే ఎంగేజ్మెంట్ డేట్ అయితే మాకు ఫిక్స్ చేశారండి. అప్పటికి కూడా ఒకసారి నేను అడిగాను, ఇట్లా చెప్పారా అంటే తర్వాత చెప్తాను అనేసి అయితే అన్నారు. మాకు 2018 నవంబర్లో అట్లా పెళ్లి చూపులు జరిగితే 2019 జనవరి 30 అయితే మాకు ఎంగేజ్మెంట్ డేట్ అది ఫిక్స్ చేశారనమాట. అంటే మేమే ఆ డేట్ అయితే కరెక్ట్గా ఉంటుంది, కొంచెం గ్యాప్ ఉండాలి అని చెప్పి జనవరి 30కి అయితే మాత్రం మేము ఎంగేజ్మెంట్ అది ఫిక్స్ చేసుకున్నాము. ఎంగేజ్మెంట్లో అయితే మా మామగారు ఒకసారి నోటీస్ చేశారంట, లైక్ ఇట్లా నలుగులు అది పెడుతూ ఉంటారు కదా, అప్పుడెప్పుడు ఒకసారి నోటీస్ చేశారంట గొంతు దగ్గర వాపు లాగుంది అని. నాకైతే ఆయన ఏం చెప్పలేదు అప్పుడు. సో తర్వాత హ్యాపీ ఎంగేజ్మెంట్ అయింది. ఇంకా పెళ్ళైన తర్వాత అయితే అసలైన కథ స్టార్ట్ అయింది.